హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు న్యూస్ ఏంటంటే మీ రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందా అవ్వలేదా తెలుసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే మీకు రేషన్ నుంచి ఎటువంటి ప్రొడక్ట్స్ రావు, అలాగే రేషన్కి రిలేట్ అయి ఉన్న ఎటువంటి స్కీమ్స్ రావు. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవాలి. అవ్వకుంటే అప్పుడు ఈకేవైసీ చేయించుకోవాలి. ఇప్పుడు ఈకేవైసీ అయిందో లేదో తెలుసుకోవడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో అయినా చేసుకోవచ్చు దీన్ని. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ 3 గీతలు కనబడుతున్నాయి. ఈ 3 గీతలను క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అని 2 సార్లు ఉంది. సెకండ్ వన్ క్లిక్ చేయండి కిందది. తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ అని ఉంది కదా, రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డు ఉన్న దగ్గర మీకు ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని ఒక లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అని ఉంది. ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఈ నెంబరు మీరు జగనన్న రేషన్ కార్డు ఉంటే ఆ నెంబర్ ఇవ్వండి. 2తో స్టార్ట్ అవుతుంది అలా. ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత క్యాప్చా ఉంది ఇక్కడ, సేమ్ అదే క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సర్చ్ కొట్టండి. ఇక్కడ చూడండి, నేనైతే నా రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ ఇచ్చి సర్చ్ కొట్టాను. ఇలా మా ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ వచ్చినాయి. నేను ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీలో 4 ఉన్నారు. 4కి సక్సెస్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికి ఈ కేవైసీ అవసరం లేదు. ఎవరికైతే సక్సెస్ కానీ యాక్టివ్ కానీ లేకుండా పెండింగ్ అని కనుక ఉంటే వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవచ్చు అంటే మీ యొక్క రేషన్ డీలర్ దగ్గర చేయించుకోవచ్చు. అలాగే మీ దగ్గరికి రేషన్ ఇవ్వడానికి వచ్చే వెహికల్ ఉంటుంది కదా, రేషన్ వెహికల్, వాళ్ళ దగ్గరైనా చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర పాజ్ మిషన్ ఉంటుంది కదా, వాళ్ళు చేసేస్తారు. This is the video for today.